హాయ్ హలో నేను మీ రాకేష్. సో ఫ్రెండ్స్, తెలుసు కదా ఎలా అయితే మనతో పెద్దవారు మాట్లాడడానికి వచ్చారు. ఏపీ హైకోర్టు అడ్వకేట్ పాలెం రఘునాథ్ రెడ్డి గారు ఏపీ లీగల్ జైలు నుంచి వచ్చారు. హాయ్ సార్. హాయ్ సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్ సో చెప్పండి సార్, ఏపీ పొలిటీషియన్ అండ్ ప్రజలు ఎలా ఉన్నారు సార్ అక్కడ వాళ్ళు? ఓకే. ఫస్ట్ నేను నన్ను గురించి ఇంట్రొడక్షన్ చేసుకోవాలి. నేను ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్. నేను స్పెషల్ సర్వీస్ బ్యూరోలో వర్క్ చేశాను. నా పేరు పాలెం రఘునాథ్ రెడ్డి, ఏపీ హైకోర్టు అడ్వకేట్. నేను మన వైఎస్ఆర్సిపి లీగల్ సెల్లో వర్క్ చేస్తూ ఉంటాను. నా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ నా ప్రాక్టీస్ చేస్తూ ఇది సంగతి. ఓకే. సో సార్, అక్కడ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు సార్? ఈసారి వైసీపీ వస్తుందా లేకుంటే మన నెక్స్ట్ టీడీపీ జనసేన వస్తుందా సార్? ఎవరి వైపు ఉన్నారు సార్ అక్కడ ప్రజలు? ప్రజలకైతే ఎప్పుడు ఎల్లవేళలా వైసీపీనే వస్తుంది అనుకుంటుంటాము. పార్టీలు, ఎంటర్ప్రీనర్స్, ఎవరైతే అప్పర్ లెవెల్ పబ్లిక్ ఉంటారు కదా, ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉంటారో, ఎవరైతే మ్యానిపులేటర్స్ ఉంటారో, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఉంటే చాలా ఇబ్బంది, మన జనసేన టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటుంటారు. కానీ పబ్లిక్ మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రావాలని కోరుకుంటున్నారు. ఫైనల్గా ఓట్లు వేసేది ఎవరు? ప్రజాస్వామ్యంలో పబ్లిక్. కాబట్టి గ్యారంటీ వైఎస్ఆర్సీపీని మళ్ళీ నెక్స్ట్ అధికారం చేపట్టడం కంపల్సరీ జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అండ్ ఈసారి పొత్తుల మీద వస్తుంది కదా సార్ రాజకీయం. అంటే మన సింగిల్గా అయితే మన జగన్ గారు వస్తుండ్రు, మన పొత్తుల మీద ఏమని మాట్లాడతారు సార్ మీరు? పొత్తుల పార్టీల మీద ఇప్పుడు పొత్తులు, ప్రజాస్వామ్యంలో పొత్తులు పెట్టుకోవడంలో తప్పు లేదు. సపోజ్ టీడీపీని గురించి మాట్లాడాలి అంటే, ఎన్టీ రామారావు గారు ఫస్ట్ 1982లో పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఓన్లీ భావసారూప్య పార్టీలతో, వామపక్షాలతో కానీ, నెక్స్ట్ జనతాదళతో కానీ కాలానుగుణంగా పొత్తులు పెట్టుకోవడం జరిగింది. లేకపోతే సింగిల్గా కూడా పోరాటం చేయడం జరిగింది. అధికారం రావచ్చు, రాకపోవచ్చు. ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఆయన పాలసీ అలా ఉండేది. మళ్ళీ 95లో చంద్రబాబు నాయుడు గారు పార్టీ రామారావు గారిని డీథ్రోన్ చేసి ఆయన అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ వేరే. ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేయడము, దాంట్లో ఏదో ఎలక్షన్స్ ముందు సారూప్య పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగేది. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలసీ అలా ఉండదు ఎప్పుడు కూడా. రోజుకొక పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. 1985 నుంచి ఇప్పటి వరకు పొత్తు పెట్టుకొని పార్టీ లేదు, తిట్టని పార్టీ లేదు. సేమ్ టైం తిట్టని పార్టీ లేదు. కాంగ్రెస్తో ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకోవడం జరిగింది, కాంగ్రెస్ని తిట్టడం జరిగింది. బీజేపీతో ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ పొత్తు పెట్టుకోవడము, 3-4 టైమ్స్ తిట్టడం కూడా జరిగింది. ఎస్పెషలీ 2002-03లో మోడీ గారిని తిట్టడం కానీ, మళ్ళీ అగైన్ 2017-18 పీరియడ్లో మోడీ గారిని పర్సనల్గా టార్గెట్ చేసి ఆయనను చంద్రబాబు నాయుడు గారు తిట్టినట్టు ఎవరు తిట్టిండరు. మళ్ళీ ఇప్పుడు అన్ని రకాల ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే గ్యారంటీ ఓడిపోతుందనే సిచ్యువేషన్ ఏర్పడింది. కాబట్టి ఆయన లాస్ట్ 1 year నుంచి రకరకాలైన పోరాటం చేసి హైదరాబాదు, ఢిల్లీ, అంటే ఇంతకుముందు పాతకాలం రోడ్డు అరిగిపోతుంది అంటారు చూడు, అట్లా ఇప్పుడు మొత్తం ఎయిర్పోర్ట్లోకి దారి ఏర్పడింది. గన్నవరం ఎయిర్పోర్టు, ఢిల్లీ ఎయిర్పోర్టుకు దారి ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు. అలా ఎన్నిసార్లు తిరిగింటారు చెప్పండి, ఎలా లాబీ చేశారో ఫైనల్గా పొత్తు పెట్టుకోవడంలో మాత్రం గ్యారంటీగా ఆయన జిత్తులు మారితనం అనవచ్చు, చాణక్యునితో గూడుపుటాను మొత్తం మీద సాధించారు. అంత మాత్రాన పబ్లిక్లు అంత అమాయకులు గారు. పబ్లిక్ ఎప్పుడు ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఎస్పెషల్లీ ఏపీ ప్రజలు చాలా రాజకీయంలో చాలా ఇంటెలిజెంట్. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ ఎన్ని రకాలుగా పోరాడి, ఎన్ని రకాలుగా ట్రై చేసినప్పటికీ లోపాయికారిగా టీడీపీతో పొత్తు పెట్టుకోవడము, లోపాయికారిగా చేయడము అన్నీ చేసినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అబౌవ్ 5 lakhs మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి అన్ని రకాలుగా పోరాటం చేసినప్పటికీ ఎందుకు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ చిత్తుగా ఓడిపోయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పబ్లిక్ వెల్ అవేర్డ్ పీపుల్.
డబ్బులు ఎన్ని ఇచ్చినా కానీ ఎంతమందితో పొత్తు పెట్టుకున్నా ఏం చేసుకున్నా కానీ టీడీపీ వైపు ఓటు ట్రాన్స్ఫర్ కాదు. గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారు అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు అన్ని పార్టీలతో, ఎస్పెషల్లీ 1 or 2 పార్టీ టీడీపీ తప్పితే ఈవెన్ వామపక్షాలతో కొంత ఫ్రెండ్లీగానే ఉంటారు, బీజేపీతో ఫ్రెండ్లీగానే ఉంటారు, వేరే రీజనల్ పార్టీస్తో అందరితో జస్ట్ ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఈ గూడు పుటానీలు చాణక్యనిదని ఇదని అదని ఇట్లా ఉండేది లేదు. ఎవరిని అనవసరంగా హర్ట్ అయ్యేటట్లు ఏ రోజు అనవసరంగా స్టేట్మెంట్లు ఇచ్చింది లేదు. ఎందుకంటే ఆయన పొత్తు పెట్టుకునేది పబ్లిక్, ఆయన ఎంతసేపు ఉన్నా పబ్లిక్ని గురించి ఆలోచన చేస్తుంటారు. కాబట్టి పబ్లిక్తో ఆయన పొత్తు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఆయనకు ప్రజాస్వామ్యంలో పబ్లిక్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనే కాన్సెప్ట్ మీద ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి గ్యారంటీగా ఎన్ని పార్టీలు వచ్చినా ఏం చేసినా కానీ ఏం లాభం లేదు. ఎందుకంటే ఫైనల్గా అల్టిమేట్ పబ్లిక్ ఓటర్స్ వచ్చేసి పబ్లిక్ వాళ్ళు, ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలే 90% ఓటింగ్కి అటెండ్ అయ్యేది. వాళ్ళే బెనిఫిట్స్ పొందారు, వాళ్ళే ఓట్లు వేస్తారు. మనకు అడ్మినిస్ట్రేషను కావాల్సింది కూడా వాళ్ళే. ఎందుకంటే ప్రతి పల్లెటూరులో కానీ ప్రతి టౌన్లో కానీ ఉండేది వాళ్ళే. అక్కడ రిమైనింగ్ బిజినెస్ పీపుల్ కానీ పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఎక్కడైతే అక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడ బిజినెస్ ఎక్కడ బాగుంటే పోతారు. వాళ్ళకి అన్ని ఊర్లు తెలుసు, అన్ని చోట్లకి వెళ్తారు. ఫైనల్గా లోకల్ స్టేట్ గవర్నమెంట్కి అవసరం వచ్చేసి బడుగు బలహీన వర్గాల కోసమే. కాబట్టి గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నెక్స్ట్ అగైన్ అధికారం చేపట్టబోతారు. ఇంకా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా, అది డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీన్స్ అప్పర్ లెవెల్ ఫ్యాన్సీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, 100% ముందుకెళ్తాయని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి మొన్న కేసీఆర్ డ్రగ్స్ కేసీఆర్ దొరికి హైకోర్టులో నడుస్తుంది కదా సార్, అసలు డ్రగ్స్ కేసు ఏంటి? 1000 కోట్ల స్కామ్ సార్ అది. అది ఇప్పుడు డ్రగ్స్ కేసు వచ్చేసి మొన్ననే రీసెంట్గా 2-3 days గురించి మాట్లాడుతున్నాం అన్ని చోట్ల. అది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్. ఇప్పుడు సముద్రము ఇండియా చుట్టూ ఉండే ఏదో బే ఆఫ్ బెంగాల్ కానీ అరేబియన్ సీ కానీ, ఇది ప్యూర్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ వాళ్ళు ఉండేది, కోస్ట్ గార్డ్ కానీ ఇంకోటి కానీ. అక్కడ సముద్రం నుంచి షిప్లో వచ్చిందంటే అది ఏదైనా ఫెయిల్యూర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూరే, సెంట్రల్ గవర్నమెంట్. ఇంకోటి అక్కడ ఆ బిజినెస్ యాక్టివిటీ అంతా చేసి దొరికింది ఎవరు? కోటయ్య చౌదరి. ఆయన ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము బీజేపీ లీడర్స్కు టీడీపీ లీడర్స్కు దగ్గర రిలేటివ్ అండ్ వాళ్ళకి సంబంధించిన కార్యకర్త. అంటే వాళ్ళ పార్టీకి ఏమైనా సంబంధం ఉంటారా సార్ దీనిపైన? అంటే వాళ్ళ పార్టీ ఏమైనా ప్లానింగ్ ఉందంటే? మేము కూడా ఉండాలి అనుకుంటున్నాము. అది ఎంక్వైరీ నడుస్తుంది, ఎంక్వైరీలో తొందరలో బయటపడుతుంది. కానీ ఒకటైతే వెరీ క్లియర్గా చెప్పగలం, వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే అది డ్రగ్స్ వచ్చి మొత్తం స్టేట్లో స్ప్రెడ్ అయిపోయి దానివల్ల ఏదన్నా ఎఫెక్ట్ అయితే అప్పుడు వైఎస్ఆర్సీపీని పార్టీని కానీ లేకపోతే కార్యకర్తలను కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని కానీ కామెంట్ చేయాలి. ఇది నథింగ్ ఈజ్ రిలేటెడ్ టు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అంతవరకు అయితే వెరీ క్లియర్గా చెప్పగలను. ఎంక్వైరీ నడుస్తుంది, తొందరలో తెలుస్తుంది. అంటే ఇప్పుడు దీని వెనుక పార్టీ సపోర్ట్ ఉందంటారు సార్, టీడీపీ బీజేపీ వాళ్ళ? అబ్సల్యూట్లీ ఉంటుంది అనుకుంటున్నాం. ఏదో సపోర్ట్ లేకుండా అంత ధైర్యంగా 1000 కోట్ల డ్రగ్స్ సప్లై చేయలేరు. ఏదో చిన్న చితక దొంగగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే శంషాబాద్లో ఎక్కడో ఇంట్లో డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అది ఎక్కడైనా చేయొచ్చు, అది ఎవరి ఇంట్లోనే చేయొచ్చు. అది బయటపడుతుంటుంది, వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు, కంట్రోల్ చేస్తారు. అది చిన్నవి. కానీ భారీగా ఇన్ని 1000 కోట్ల డ్రగ్స్ త్రూ షిప్స్ ద్వారా వస్తున్నాయంటే అది ఎవరో ఒకరి బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ లీడర్స్ హస్తం కంపల్సరీ ఉంటుంది, లేకుండా అంత ధైర్యంగా చేయలేరు. తొందరలో ఎంక్వైరీ నడుస్తుంది, తొందరలో బయటకు వస్తుంది అది. అండ్ ఇంకొకటి సార్, మన రాజధాని లేదు కదా సార్ మన ఏపీకి, దాని మీద ఏమైనా మాట్లాడుతుంది? అది ఎందుకు లేదు సార్ ఇప్పటి వరకు? యాక్చువల్గా ఏపీ రాజధాని మన 2014 బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారము 10 years హైదరాబాదే రాజధాని. ఈ 10 yearsలో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటా
డిఫరెంట్ ప్లేసెస్లో డీసెంట్రలైజ్ చేయమని చెప్పేసి శివరామకృష్ణన్ రిపోర్టు ఇచ్చింది. ఎప్పుడు అది 2014 మార్చి ఏప్రిల్లో అపాయింట్ చేయడం జరిగింది మన శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో. ఆగస్టు ఎండింగ్ కల్లా ఆయన రిపోర్టు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఆయన రిపోర్టు చాలా వ్యాస్ట్గా, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, సమ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, సమ్ ఫైనాన్స్ కమిషన్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా న్యూట్రల్ పర్సన్సే, వాళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు, ఎవరు కూడా లోకల్ వాళ్ళు లేరు, ఎవరు కూడా అక్కడ పాలిటీషియన్స్ కూడా ఎవరు లేరు. వాళ్ళు ఇన్డెప్త్గా స్టడీ చేసి ఆల్మోస్ట్ 200 పేజెస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో పక్కా డీసెంట్రలైజ్ చేయమని చెప్పారు. ఏదో ఫ్యాన్సీ క్యాపిటల్ ఉండాలని ఎక్కడా చెప్పడం లేదు. అన్నీ ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అందరికీ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఉండాలి, జోనల్ డెవలప్మెంట్ ఉండాలి, డీసెంట్రలైజ్ చేయాలని చెప్పేసి స్పెసిఫిక్గా చెప్పారు. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఇంకొక క్లియర్ కట్గా ఉండేది ఏంటంటే, అగ్రికల్చర్కు ఇట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ లైక్ ఎ రైస్ బౌల్ ఇది. కాబట్టి అగ్రికల్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కు డిస్టర్బ్ కాకుండా చూడాలని చెప్పేసి క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. అది యాక్సెప్ట్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ నాటకమాడి జూన్లో 2014 జూన్లో సేమ్ ఇక్కడే క్యాపిటల్ ఉంటుంది అనదర్ 10 years అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి సెక్రటేరియట్లో 2,000 to 3,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీటు ఇంటీరియర్ డెకరేట్ చేయడం జరిగింది. చేసి అంటే పబ్లిక్ను మభ్యపెట్టి మళ్ళీ తర్వాత ఇక్కడ నూజివీడు క్యాపిటల్ అన్నారు, గన్నవరం అన్నారు, ఇంకోటి అన్నారు. ఫైనల్గా ఈ 6 monthsలో అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి మొత్తం అంతా అంటే 1 to 10 lakhs టీడీపీ కోటరీ అంత ల్యాండ్ కొనిపించేసి, ఏదైతే శివరామకృష్ణం కమిషను ఐఏఎస్ గారు ఆయన మెన్షన్ చేశారో అగ్రికల్చర్కు డిస్టర్బ్ చేయకూడదని చెప్పి, సేమ్ అగ్రికల్చర్కు 3 పంటలు పండే మంచి ఫర్టైల్ సాయిల్ ఉండే లొకేషన్లోనే రాజధానిని డిక్లేర్ చేయడం జరిగింది. ఏమన్నా చేశారంటే అన్ని టెంపరీ బిల్డింగ్స్ కట్టించారు. ఇక్కడ సెక్రటేరియట్లోనేమో ఇక్కడ ఆఫీసెస్ అన్నీ 2,000 to 3,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పెట్టేసి మొత్తం డబ్బులన్నీ ఇక్కడ పెట్టి మొత్తం ఇక్కడ ఆఫీసెస్ అన్నీ ముస్తాబ్ చేసి మళ్ళీ విజయవాడకు టెంపరీ బిల్డింగ్స్, రెంటల్ బిల్డింగ్స్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆడ అమరావతిని ఏమి డెవలప్ చేసింది ఇలా, అన్నీ టెంపరీ బిల్డింగ్స్ కట్టారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 ఒక 6 months ఎంక్వైరీ చేసి చూశారు. అక్కడ అమరావతిలో చేసింది ఏమీ లేదు, అక్కడ అగ్రికల్చర్ డిస్టర్బ్ చేయడం తప్ప అక్కడ ఏమీ చేసింది లేదు. కాబట్టి ఫైనల్గా ఇక్కడ రాజధాని డెవలప్ చేయాలంటే లక్షల కోట్లు అవుతుంది, వెరీ డిఫికల్ట్ థింగ్. అందులో ఇక్కడ మనకు బడ్జెట్ సరిగా లేదు. మనం రెడీమేడ్గా ఏదైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వైజాగ్, ప్లస్ ఇట్ ఈజ్ ఎ కాస్మోపాలిటీ సిటీ, ప్లస్ నార్త్ ఇండియన్స్ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ జరగాలంటే పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. మొత్తం ఇండియాలో అన్ని స్టేట్స్ వాళ్ళకు కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. అది ఏపీలో ఓన్లీ ప్లేస్ వైజాగ్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. సరే, ఆయన వర్షన్లో వైజాగ్ బాగుంటుందని వైజాగ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉండాలా, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏదో కొత్త డెవలప్ చేశారు కాబట్టి అమరావతిలో అది మన శాసన రాజధానిగా ఉంటుంది. నెక్స్ట్ హైకోర్టు వచ్చేసి కర్నూలు ఉంటుంది. ఇట్ ఈస్ డీసెంట్రలైజ్ కాన్సెప్ట్ అని చెప్పేసి ఆయన థింకింగ్లో ముందుకు పోయారు. కానీ ఈ టీడీపీ కోటరీ అనొచ్చు, లేకపోతే బీజేపీ కోటరీ ఏం చేసిందో కానీ ఫైనల్గా ఆయనను ఏం చేయనీయకుండా క్యాపిటల్ లేకుండా చేయడానికి మేజర్ కారణం అంటూ ఉండదంటే అది టీడీపీ కోటరీ అండ్ బీజేపీ కోటరీని. ఆయనైతే ఆయన కాన్సెప్ట్ వెరీ క్లియర్గా ఉంది. ఇక్కడ లక్షల కోట్లు మన దగ్గర లేదు, లక్షల కోట్లు క్యాపిటల్ డెవలప్మెంట్ చేస్తాము, అమరావతిని చేస్తాం, బాగానే ఉంది. వాటప్పుడు సంక్షేమం ఏంది? లోయర్ లెవెల్ పబ్లిక్ కరోనా వచ్చింది 2 years, లోయర్ లెవెల్ పబ్లిక్ ఫస్ట్ బతకాలి, ఫస్ట్ బతకాలి, మళ్ళీ తర్వాత వాళ్ళ పిల్లలను చదివించుకోవాలి, వాళ్ళు బాగుండాలి. తర్వాత అన్ని యాక్టివిటీస్ అన్నీ బాగుండి వాళ్ళు డెవలప్ అయితే ప్రపంచంలో ఎక్కడికైనా పోయి బతకగలరు, మళ్ళీ ఇంటికి వస్తారు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఊరిగా మన మీద అనుకుంటున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ వర్క్ చేయడం లేదు.
ఒక 80-90% బయట వాళ్ళే ఉంటారు. ఆంధ్ర వాళ్ళు ఉంటారు, తమిళనాడు వాళ్ళు ఉంటారు, ఒరిస్సా వాళ్ళు ఉంటారు, బీహార్ వాళ్ళు ఉంటారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉంటారు. ఈ సరౌండింగ్ స్టేట్స్లో వాళ్ళందరూ ఎక్కువ ఇక్కడే ఉంటారు. ఎక్కడైతే ఇక్కడ హైదరాబాద్ కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. అంతేగాని ఆడ జాబ్స్ ఇచ్చే దాంట్లో ఏ ఒక్క జాబు రిజర్వేషన్ తెలంగాణ పర్సన్కే తీసుకోవాలని ఏం ఖరారేం లేదు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసే లెవెల్కు, ఆ లెవెల్ క్వాలిఫికేషన్కు, ఆ లెవెల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడము ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అతను హైదరాబాద్కి రావచ్చు, బెంగళూరు రావచ్చు, ఢిల్లీకి పోవచ్చు, అమెరికాకి పోవచ్చు, ఆస్ట్రేలియాకి పోవచ్చు, లేకపోతే ఇంకొక వేరే కంట్రీస్కి పోవచ్చు. వేరే కంట్రీస్కు సపోజ్ లైక్ అన్ని కంట్రీస్ తిరిగి వచ్చి ఆఫ్రికాకు పోయి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి డబ్బులు సంపాదించేసి మళ్ళీ వాళ్ళ సొంత ఊరికే డెవలప్ చేయొచ్చు. ఊరిని దత్తత తీసుకోవచ్చు సేమ్ పర్సన్. ఇట్లా ఎన్నో కాన్సెప్ట్స్ పెట్టుకొని ఆయన వేలో డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. రాజధాని ఒకటి ఏదో చేసి సింగపూర్ లాగా చేస్తాను, టోక్యో లాగా చేస్తాను, మాస్కో లాగా చేస్తాను, వాషింగ్టన్ లాగా చేస్తానని చెప్పేసి ఊరికి అనవసరమైన మాటలు. ఇక డబ్బులు ఉంటే కదా చేయడానికి. సిచ్యువేషన్. ఇంకోటి మన చంద్రబాబు నాయుడు గారు మొన్న మేనిఫెస్టో అన్నారు కదా సార్, మేనిఫెస్టో మేనిఫెస్టో ఏంది సార్ అసలు మేనిఫెస్టో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మేనిఫెస్టోకి వాల్యూ లేదు. ఇప్పుడు కొత్తగా ఏదైనా ఒక పార్టీ ఏర్పడ్డది అనుకోండి, ఒక పార్టీ ఏదైనా కానీ అధికారం లేదు ఏర్పడ్డది అనుకోండి, మొత్తం హైదరాబాద్లో ఉండే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ నేను అమరావతికి తీసుకొస్తానంటే ఏమన్నా నమ్మచ్చు తెలియని వాళ్ళు. ఎందుకంటే ఆయన పాత రోజుల్లో కూడా ఆయన ఏ విధంగా మేనిఫెస్టోలో పెడతారు, ఏ విధంగా అధికారం చేపట్టిన తర్వాత 4 years మర్చిపోతారు. లాస్ట్ 1 yearలో అప్పుడు మేనిఫెస్టోలు గుర్తుకొచ్చేసి దీన్ని ఎట్లా మభ్యపెట్టి పబ్లిక్ను ఓట్ బ్యాంకుగా కన్వర్ట్ చేసుకోవాలి, వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలని ఆలోచన చేస్తారు తప్ప వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మేనిఫెస్టో? మేనిఫెస్టో అంటే అపోజిషన్ పార్టీ ఎక్కడైనా ఉండేటప్పుడు మేము ప్రజల్లో తిరిగాము, ఈ సమస్యలు ఉన్నాయి, ఇలా మేనిఫెస్టో పెడితే బాగుంటుంది, ఇది మేము అధికారంలోకి వచ్చినాక ఇది చేస్తాము అని అధికారం వచ్చిన మొదటి రోజు నుంచి మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసి ఏదో 80-90%, 95% ఇంప్లిమెంట్ చేస్తూ ఏదన్నా పాజిబుల్ కానివి ఏదన్నా కానీ ఉంటే 5-10%, 20% పాజిబుల్ కానివి ఇంప్లిమెంట్ చేయలేకపోతే అది మీనింగ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయనకు తెలియదు, ఆయనకు ఏమో ప్రజలు అమాయకులు మర్చిపోయింటారు, మెమరీ పవర్ ఉండదు అనుకుంటారో ఏమో కానీ ఆయన ఎట్లా అనుకుంటారో మరి ప్రజలు అమాయకులు అనుకుంటారు, లేకుంటే ఆయన అమాయకుడో నాకు తెలియదు. కానీ 2014లో కొన్ని వందల హామీలు ఇచ్చాడు. ఆ బుక్లెట్ కూడా ఉంది, ఏకంగా బుక్లెట్ ఇష్యూ చేశాడు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఊరికి నవరత్నాలు అని చెప్పేసి ఒక 3-4 పేజీలు ఉంటే ఆయన ఒక పెద్ద బుక్లెట్ తయారు చేశాడు. 50-60 పేజీల బుక్లెట్ తయారు చేసి ఇష్యూ చేశారు. కొన్ని వందల హామీలు ఇచ్చాడు. వాటిల్లో ఏదో 10-20 30% ఫుల్ఫిల్ చేశాడు తప్ప 70-80% ఆయన ఫుల్ఫిల్ చేయలేదు. అందరినీ చీట్ చేశారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అందరినీ పబ్లిక్ ఎవరైనా కానీ ఎవరికైనా ఆశ పాపం ఏదైనా కానీ. ఎందుకంటే ఒక బీసీ పర్సన్ ఉన్నాడు అనుకోండి, నేను ఎస్సీ అయితే బాగుంటుంది, ఎస్టీ అయితే బాగుంటుంది, నాకు ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది, నాకు ఇంకా మంచి కాలేజీలో సీట్ వస్తుంది అనుకుంటుంటారు. ఎంసెట్ ద్వారా ర్యాంకు ద్వారా సీట్ వచ్చినోడు నాకు ఎన్ఐటీలో వస్తే బాగుంటుంది అనుకుంటారు, అంటే ఆర్ఈసీ ఇంజనీరింగ్ కాలేజ్. ఆర్ఈసీ ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చినవాడు నాకు ఐఐటీలో సీట్ వస్తే బాగుంటుంది అనుకుంటాడు. ఐఐటీలో సీట్ వచ్చిన వాడు నాకు చెన్నైలోనే వస్తే బాగుంటుంది, హైదరాబాద్లోనే వస్తే బాగుంటుంది అనుకుంటారు. ఎందుకంటే నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రజకులు, వాళ్ళను ఎస్టీలలో చేర్పిస్తాం, ఎస్సీలో చేర్పిస్తాం, వాళ్ళకు నోట్లో నీళ్ళు ఉంటాయి. అలా కాకుండా బోయలు వాళ్ళని ఎస్టీలలో చేర్పిస్తామంటే వాళ్ళకి ఆశ ఉంటుంది, తప్పులేదు. అట్లనే కాపులు ఉన్నారు, కాపులను బీసీలో చేర్పిస్తామని చెప్పేసి అట్లా ప్రతి క్యాస్ట్ను డిస్టర్బ్ చేసి పెట్టాడు. వాళ్ళకు అనవసరంగా ఆశ కల్పించి ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అని ఆయనకు తెలుసు, ఇవ్వకముందే తెలుసు. చేశారు మేనిఫెస్టోలు ఇచ్చేసి ఏవి చేయలేదు. వాళ్ళకు గొడవలు పెట్టేసి పబ్లిక్ అంతా డిస్టర్బ్ చేశారు. అంతా చూశారు. లాస్ట్ 2019 ఎలక్షన్ ముందు కోడ్ వచ్చేది అనే దానికి ముందు ఒక 2 months ముందు వచ్చేసి ఏవేవో నేను అన్నీ చేస్తాను, ఇవి చేస్తాను, అవి చేస్తాను, చేయలేకపోతానని చెప్పేసి ఏదో పసుపు కుంకుమ అని చెప్పేసి లేడీస్కి ఇస్తే లేడీస్ వాళ్ళేమో తెలియని వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. వాళ్ళు ఆ పసుపు కుంకుమ రివర్సు చంద్రబాబు నాయుడు నీ మొహాన్నే కొడతాను అని చెప్పేసి కొట్టేసి ఎస్పెషల్లీ లేడీసు భయంకరంగా అగెనిస్ట్ చంద్రబాబు టీడీపీకి అగెనిస్ట్ కొట్టేసి వైఎస్ఆర్సీపీని భారీగా మెజార్టీతో గెలిపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆయన ముందుకు వచ్చేసి నేను మేనిఫెస్టో అన్నీ పెడతాను అంటే ఆయన మేనిఫెస్టో ఏం పెట్టుకుంటే ఏం వాల్యూ ఉంటుంది?
బాబు వచ్చే జాబ్ వస్తుంది, బాబు వచ్చే నిరుద్యోగ వృత్తి వస్తుంది, బాబు వచ్చే గోల్డ్ ఇంటికి వస్తుంది, ఇంటికి రాలేదు ఆక్షన్ చేయబడింది. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. మొత్తము జాబ్స్ అడ్వర్టైజ్మెంట్స్ రాదు, అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినట్టు కూడా గ్రూప్ వన్ షేమ్ఫుల్ గ్రూప్ వన్ ఏదో లాస్ట్లో పెట్టారు, అది పేపర్ లీక్ అయిపోయింది, అదేదో సరిగా లేదు, ఆ క్వశ్చన్ పేపర్ సరిగా లేదు, అంత గందరగోళం క్రియేట్ చేసి ఆ రిక్రూట్మెంట్ లేదు. సేమ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 times అది పెండింగ్ ఉండేది క్లియర్ చేశారు, మళ్ళీ నెక్స్ట్ 2 times గ్రూప్ వన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మళ్ళీ థర్డ్ గ్రూప్ వన్ కూడా మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఆ ప్రాసెస్ ముందుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మన తెలంగాణలో కూడా మేనిఫెస్టోలో మెయిన్ ఫెయిల్ అయింది ఏంటంటే, ఈ తెలంగాణ గవర్నమెంట్ వస్తే మొత్తం జాబ్స్ అన్ని ఫిలప్ చేస్తామని చెప్పేసి జాబ్స్ ఫిలప్ చేయడంలో ఫెయిల్ కావడంతోనే ఒక మేజర్ సెట్బ్యాక్ జరిగింది. ఇట్లనే ఇట్లా అన్నీ ఏమేమో అనవసరమైనవన్నీ పబ్లిక్ ఆశ కల్పించి అవన్నీ చేయకుండా మళ్ళీ ఆశ కల్పించి మభ్యపెట్టి వాళ్ళని ఏదో మట్టిపూచి మాయకాయ చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలని చెప్పేది ఇది చాలా నీచమైన సంస్కృతి. నువ్వు ఏదైనా చేయగలిగితే చెప్పు, తప్పులేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇది చేయలేకపోతుంది, నేను ఇది చేస్తాను అని చెప్పేసి ఒక 3 months కాదు, జస్ట్ ఒక 6 months బిఫోర్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు అపనంగా బడుగు బలహీన వర్గాలకు అన్ని పంచి పెడుతున్నారు. ఇది శ్రీలంక అవుతుంది, మెక్సికో అవుతుంది, ఇంకా ఎత్తిపోతుంది, నెక్స్ట్ మంత్ నుంచి శాలరీస్ రావు, నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ రాదు, నెక్స్ట్ మంత్ నుంచి అమ్మఒడి రాదు, నెక్స్ట్ మంత్ నుంచి ఇది రాదు అది రాదు అని చెప్పేసి అడ్వర్టైజ్ చేసేసి ఇంకా ఎత్తిపోయింది బ్యాంక్ రూప్స్ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ రీసెంట్గా లాస్ట్ ఒక 6 months నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని వాళ్ళకన్నా వాళ్ళు ఇచ్చినట్టు ఇస్తాము, ఇంకా ఎక్కువ ఇస్తామంట. ఎట్లా ఇస్తారు? ఇదంతా ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పు లేదు, ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు ఇది తప్పు చేస్తున్నారు, మేము ఈ తప్పును సరిదిద్ది ఇంకా కొంచెం బాగా చేస్తామని చెప్పడంలో తప్పు లేదు. ఏవేవో అనవసరమైన హామీలన్నీ ఇచ్చేసి పబ్లిక్ను మభ్యపెట్టి అనవసరంగా గజిబిజిగా క్రియేట్ చేసి ఏదో విధంగా ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ రావాలనుకుంటే పబ్లిక్ ఏమో అమాయకులు కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పెట్టే మేనిఫెస్టోకు 1% కూడా వాల్యూ లేదు. ఆయన మీద విశ్వసనీయత ఉండి ఆయన మీద నమ్మకం ఉంటే పబ్లిక్ ఓట్లు వేస్తారు, లేకుంటే ఓట్లు వేయరు. నేనైతే నమ్మకం లేదనుకుంటున్నాను. ఒకవేళ సార్ మన టీడీపీ జనసేన గెలిస్తే సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారా సార్? రానిస్తారు పవన్ కళ్యాణ్ గారు, ఇస్తారా సీటు? ఇది నవ్వాలన్నా ఏడుసార్లు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆయనకు ఫస్ట్ 24 సీట్లు ఇచ్చారు, వాళ్ళ తర్వాత మళ్ళీ తగ్గించేసి ఎక్కడైనా కానీ తక్కువ ఇచ్చిన వాళ్ళకు ఏదో అలుగుతారు, అట్లా ఇట్లా చేస్తే 2 సీట్లు 5 సీట్లు 10 సీట్లు పెంచుతారు. మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒక విధంగా చేసేసి 3 సీట్లు తగ్గించేసి 21 సీట్స్ ఉన్నాయి. ఆ 21 సీట్స్ అవుట్ ఆఫ్ 175లో 21 సీట్స్ గెలిచిన పర్సన్ సీఎం ఒకవేళ చేసినారనుకోండి, ఆయన ఉండనిస్తారా? 1 monthలోనే 2 monthsలోనే మొత్తం మభ్యపెట్టి ఆ పార్టీని. ఇంకోటి చంద్రబాబు నాయుడు దీంట్లో పెద్ద దిట్ట, ఎందుకంటే వాళ్ళ పార్టీలో వాళ్ళని సరిగ్గా చూసుకోడు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను సరిగ్గా చూసుకోడు, వేరే వాళ్ళ పార్టీలలోంచి ఎట్లా లాగాలా అనే దాని మీద కాన్సెంట్రేట్. ఇదే ఆ జిత్తులు మారితనం, అదే ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒక పార్టీలో ఉండే కార్యకర్తలు, పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను ఎంపీలను సక్రమంగా చూసుకోవాలి. ఏదైనా స్కామ్స్లో పాల్గొన్నారు, ఏదైనా సరిగా లేరు, వాళ్ళ మీద మంచి రిపోర్ట్ లేదు, అప్పుడు వాళ్ళను రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని టాపిక్ డైవర్ట్ చేస్తాను అనుకోవద్దు. ఇప్పుడు మన కర్నూలు జిల్లాలో ఒక లీడర్ ఉన్నాడు, టీడీపీ వాళ్ళే చెప్పారు ఆయన విపరీతంగా ఇర్రెగ్యులర్గా ఉన్నాడు, ఆయన అన్ని రకాల వ్యసనాలకు లోన్ అయిపోయినాడు అని చెప్పేసి క్రిసేడ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా వచ్చింది. కాబట్టి ఆయనను పక్కకు దొబ్బేసి, సరే నువ్వు ప్రస్తుతానికి ఖాళీగా ఉండు, నెక్స్ట్ కావాలంటే చూద్దాము, ఈ నియోజకవర్గంలో నీకు మంచి పేరు లేదు అని చెప్పారు. అట్లనే లిక్కర్ స్కామ్లో కూడా ఒక లీడర్ ఉన్నాడు, పేర్లు చెప్తే బాగుండదు పెద్దవాళ్ళు, లిక్కర్ స్కామ్లో ఉన్నారు, వాళ్ళకు మళ్ళీ సీట్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఉన్నారు వైసీపీ లీడర్లు, లిక్కర్ స్కామ్లో ఉన్నారు వైసీపీ లీడర్లు అంటే సరేలే అని చెప్పేసి వాళ్ళకి సీట్ ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళని పట్టుకొచ్చుకొని వాళ్ళనే ఒకరికి ఎంపీ ఇంకొకరికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇది ఆయన చేసే పని. అండ్ ఇంకొకటి షర్మిల గారు కూడా పోటీ చేస్తారు కదా సార్ కాంగ్రెస్ తరఫున. ఒకవేళ షర్మిల గారు వచ్చినప్పుడు ఇద్దరి ఓట్లు చీల్చే అవకాశం ఉంది కదా సార్, దీని మీద ఏమంటారు సార్? షర్మిల గారు అయితే ఎందుకు సార్ ఇట్లా అంటే అన్నకు పోటీకి వస్తుంది సార్? పోటీ అని ఏం లేదు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కాంటెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు ఇక్కడ లోకల్ లీడరు
తెలంగాణలో భరతసింహారెడ్డి, సమరసింహారెడ్డి కూడా కాంటెస్ట్ చేయడం జరిగింది అపోజిషన్లో. అట్లా చాలామంది సిస్టర్స్, బ్రదర్స్ చేయడం జరిగింది. పెద్ద ఫ్యామిలీస్ అంటే మాధవరావు సింధియా ఫ్యామిలీ వాళ్ళు పాత రోజుల నుంచి బీజేపీ, కాంగ్రెస్కు కాంటెస్ట్ చేయడం జరిగింది. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు కేశినేని చిన్ని, మన కేశినేని నాని ఇద్దరు కూడా రైవల్ పార్టీస్లో కాంటెస్ట్ చేస్తున్నారు. అట్లనే వాళ్ళిద్దరు కూడా కాంటెస్ట్ చేయొచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఆ మాట్లాడే విధానము సరిగా లేదు. శర్మిలా గారు మాట్లాడే విధానం సరిగా లేదు. ఇంకోటి మీరు చెప్పినారు చూడు, ఓట్లు చీలుతాయని. ఓట్లు ఎప్పటికీ చీలవు. వైఎస్ఆర్సీపీ ఏ అభిమాని కూడా, వైఎస్ఆర్ అభిమాని అని చెప్పొచ్చు, లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమాని అనొచ్చు కూడా, ఎవరు కూడా శర్మిలా గారు ఒకవేళ గ్యారంటీ ఆమె కూడా ట్రయాంగులర్ కాంటెస్ట్లో ఉండి ఆమె కూడా గ్యారంటీ 20 సీట్లో 30 సీట్లో గెలుస్తుంది, గ్యారంటీ వస్తుంది అనుకుంటే అప్పుడేమన్నా కానీ కొంత ఓట్లు మీరు చెప్పినట్టు చీలే ఛాన్స్ ఉందో లేదా. కానీ భయంకరంగా ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ను రెండుగా విభజించడంలో తప్పులేదు. ఆ విభజించి కొట్టుకొని సావండి అని చెప్పి పంపించిన పార్టీ, ఓట్లు సీట్లు తప్ప తెలుగువారి మనోభావాలకు ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇర్రెగ్యులర్గా డివిజన్ చేసి ఈరోజు కూడా సాల్వ్ కాకుండా, ఆఫ్టర్ 10 years కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ కాకుండా, అదే మన పల్లెటూర్లు అంటారు చూడు, ఇద్దరికి లొడాయి పెట్టిపోయినారు అని చెప్పేది, అలాంటి పని చేసిపోయిన కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఇప్పటికీ చీకొడుతూనే ఉంటారు. అలాంటి పార్టీలు ఆమె ఎందుకు చేరిందో ఆమె పర్సనల్ ఇంట్రెస్ట్ చేరింది. ఆమె ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ అభిమాని అనేవారు ఏ ఒక్కరు కూడా ఆమెకు ఓటు వేరు. ఒకవేళ ఏమన్నా ఉంటే అపోజిషన్ ఉంటారు కదా, వైఎస్ఆర్సీపీకి అపోజిషన్ ఉంటారు కదా, ఏదన్నా కానీ వాళ్ళు ఏమన్నా కొంత కాంగ్రెస్కు సరిపోని వాళ్ళు, టీడీపీకి సరిపోని వాళ్ళు, బీజేపీకి సరిపోని వాళ్ళు, కోరు కార్యకర్తలు ఉంటారు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీకి అగెనిస్ట్గా ఉండేవాళ్ళు, ఏమన్నా 0.5%, 1%, 2% కాంగ్రెస్కు ఓట్స్ రావచ్చునేమో. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 0.1% కూడా ఓట్ల చీలిక అనేది జరగదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఏ పార్టీతో పొత్తు లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్తోనే పొత్తు. అండ్ ఇంకొకటి సార్, మన షర్మిల గారు జగన్ అన్న గురించి మాట్లాడతారు, కానీ జగన్ గారు అసలు ఈ షర్మిల గారు ఒక్క మాట కూడా మాట్లాడతారు. ఇప్పుడు జగన్ గారు పెద్దరికంగా ఉంటారు. ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా ఉండేది అదే. ఇప్పుడు ఎవరన్నా ఫ్రస్ట్రేషన్గా ఉండి ఏదో అడ్డం మాట్లాడుతుంటారు ఒకరు, అట్లా అని చెప్పేసి ఇంట్లో పెద్ద కూడా మాట్లాడతారు. ఏదో తెలిసి తెలియక మాట్లాడుతుంది, మళ్ళీ చుట్టూ తిరుక్కొని మళ్ళీ వస్తుంది లేదు. మనం వీ విల్ ఎక్స్పెక్ట్ ఆఫ్టర్ 5 or 10 years మళ్ళా ఏదైనా కష్టాల పాలైతే మళ్ళీ వస్తుంది, ఆటోమేటిక్గా అన్నగా రిసీవ్ చేసుకుంటారు. అది వాళ్ళ ఫ్యామిలీ సమస్యలేండి, మనకు వద్దులేండి. సో ఇప్పుడు ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్కి ఈసారి సీఎం సీట్ అయితే కష్టం అంటారా సార్? ఒకవేళ గెలిస్తే సీఎం సీట్ అయితే మళ్ళీ ఎన్నిసార్లు చెప్తాను, ఆయన సీఎం ఎట్లయితారు? సీఎం ఇచ్చినా కానీ ఏదో చూపించడానికి ఇచ్చినా కానీ 1 month కన్నా 2 months కన్నా 6 months కన్నా ఉండడు. పొరపాటున కూడా జరగదు అది. సీఎం ఆయన చేయాలనుకుంటే కనీసం ఒక 50, ఇప్పుడు అవుట్ ఆఫ్ 150లో అట్లీస్ట్ 130 seats ఇచ్చిండేవాళ్ళు, ఒక 60-70 ఇచ్చిండేవాళ్ళు. అది రూల్డ్ అవుట్. అంటే ఎంపీ సీట్లు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా సార్ ఇవి తగ్గించి? ఏది ఇచ్చేది లేదు, ఏంది లేదు, ఊరికి మభ్య పెట్టడానికి. అదేంది కదా వాళ్ళని గురించి ఎక్కువ అందరూ మాట్లాడేదే. ఏదో ప్యాకేజీ ముట్టింటారు, ఏదో చేసుకుంటారు వాళ్ళ ఇంటర్నల్ డీల్. అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ స్టార్ అంటారు సార్ మీరు? అదేంది అందరికి తెలిసినదే అది. అంతే. సో సార్ అక్కడి ప్రజలు 50% ఉన్నారని చెప్తారు సార్, దీని మీద మీరు ఏమంటారు సార్? వైఎస్ఆర్సీపీకి గ్యారంటీ 50+ ఉంటారు, టీడీపీకి 50% కోటరీకి మాత్రం ఉండరు. ఎందుకంటే వాళ్ళ పొత్తే అనైతికమైన పొత్తు. ఎందుకంటే ఒక 5 years కిందట చంద్రబాబు నాయుడు గారు తిట్టినట్టు మోడీ గారిని ఇండియాలో ఏ లీడర్ తిట్టలేదు. తిట్టడమే కాకుండా ఈయనంగా కొసమెరుపు ఏంటంటే ఈయన నాకన్నా చాలా జూనియరు కాబట్టి ఆ వర్డ్ యూజ్ చేయకూడదు, ఆయన ఏంది నా ముందర బచ్చా అనే లెవెల్లో పెట్టి ఆయన పర్సనల్ లైఫ్ లేకపోయి తల్లిని చూసుకోలేడు, భార్యను చూసుకోలేడు అని చెప్పేసి ఇర్రెగ్యులర్గా తిట్టడం జరిగింది.
ఈ బీజేపీ కార్యకర్తలు అంత ఈజీగా మర్చిపోరు. ఎందుకంటే టీడీపీలోకి వస్తుంటారు పోతుంటారు కానీ లీడర్స్. బీజేపీ ఒక ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ కానీ బీజేపీ పార్టీ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. వాళ్ళు ఎవరు మర్చిపోయినారు. ఏదో కొంత లాబీ చేసుకొని ఆయన పొత్తు ఒక 20-30 సార్లు తిరిగితే ఏదో కాదని లేక ఏదో లాబీ చేసుకొని పొత్తు అరేంజ్ చేసుకున్నారు. కానీ బీజేపీ ఓట్ బ్యాంక్ మాత్రం టీడీపీ వైపు ట్రాన్స్ఫర్ కాదు. వాళ్ళు ఎవరు వేయాలనుకుంటే వాళ్ళకు ఓటేస్తారు. 20% టీడీపీకి వేస్తారు, 20% ఇంకొక పార్టీకి, 20% ఇంకొక పార్టీకి వేస్తారు. బీజేపీ నిలబడిన చోట 100% బీజేపీకి ఓటు చేయడం జరుగుతుంది. అది జరుగుతుంది. కాబట్టి ఈ రాజకీయంలో 2+2+2+6 ఎప్పుడు కాదు. 2+1+1 వస్తుంది అంతే. లేకుంటే 2+half+half+ వస్తుంది అంతే. అది ఎప్పుడు 6 కాదు. అది టీడీపీ కోటరీ తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ మీరు 50% అన్నారు కదా, 50% ప్రతి ఎలక్షన్స్లో జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన 6 months నుంచి బై ఎలక్షన్స్ జరిగాయి, జెడ్పీటీసీ జరిగాయి, ఎంపీటీసీ ఎలక్షన్ జరిగాయి, మున్సిపల్ ఎలక్షన్ జరిగాయి. అన్ని ఎలక్షన్స్లో కూడా ఏ ఎలక్షన్ జరిగినా కానీ దాదాపు 90% కాన్స్టిట్యుయెన్సీస్లో తీసుకుంటే అబౌవ్ 50% ఓట్స్ రావడం జరిగింది. ఇంకా సీట్స్ అయితే అబౌవ్ 90% సీట్స్లో గెలవడం జరిగింది. కాబట్టి దాంట్లో డౌటే లేదు. 50%కు పైనే ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీకి ఉంది. కంపల్సరీ భారీ మెజారిటీతో గెలవడం జరుగుతుంది. అండ్ సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు వైసీపీ లీడర్గా ప్రజలకి ఏమని మెసేజ్ ఇస్తారు సార్? ప్రజలను ఒకటే తెలుసుకోమని అడుగుతాను ఎప్పుడు కూడా. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరికి అవసరము? ఫస్ట్ ఎవరికి అవసరం అంటే బడుగు బలహీన వర్గాలకి, వారికి ఎవరైతే చాలా ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళకి సహాయం చేయడానికి. నెక్స్ట్ పర్టికులర్గా రిమోట్ విలేజెస్లో కానీ ప్రతి గ్రామానికి మినిమము ఫెసిలిటీసు ప్రొవైడ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ కార్పొరేట్ ఎన్విరాన్మెంటు, కార్పొరేటు హై లెవెల్ థింకింగ్ ఇవన్నీ కూడా ఈ ఊరు కాకుండా ఇంకొక ఊరు పోవచ్చు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విలేజ్లో ఉండే పర్సను అమరావతికే పోవాలని ఖరారు లేదు, విజయవాడకు పోవాలని లేదు, వైజాగ్ పోవాలని లేదు, ఇంకొక ఊరు వాళ్ళు. అతను వచ్చేసి కంఫర్టబుల్గా కరోనా టైంలో కంఫర్టబుల్గా ఉండాలి, బతికి పట్టగట్టుకోవాలి, ఆ డిసీజ్ నుంచి బయటపడాలి. తర్వాత మన మంచి న్యూట్రియంట్ ఫుడ్ తినాలి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి. వాళ్ళ పిల్లల పైకి వెళ్తే బెంగళూరుకి పోవచ్చు, ఇంకొకూరు పోవచ్చు, ఇంకొకూరు పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. కాబట్టి ప్రతి ఓటరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక గవర్నమెంటు, ఒక పొలిటికల్ లీడరు ఎలా ఉండాలనే దాని గురించి ప్లీజ్ అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2011 మార్చిలో పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన మొదటి రోజు నుంచి ప్రజల్లోనే ఉన్నారు. అపోజిషన్ పార్టీ లీడర్గా ప్రజల్లోనే ఉన్నారు. అఫీషియల్గా కావచ్చు, అనఫీషియల్గా కావచ్చు, ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల గురించి తెలుసుకున్నారు. అది ఓదార్పు యాత్ర కావచ్చు, లేకుంటే పాదయాత్ర కావచ్చు, సంకల్ప యాత్ర కావచ్చు, లేకపోతే ఏదో ఒక ఉద్యమంలో కావచ్చు, ఏదో ఒక మీటింగ్స్లో కావచ్చు, ఏదో ఒక సమస్య, లేకుంటే హుదూద్ తుఫాన్స్ వచ్చినప్పుడు కానీ ఇంకోటి కానీ ఏ ప్రాబ్లం ఎక్కడుంటే అక్కడ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల దగ్గరికి వాళ్ళ ఇండ్లకు పోయి ప్రజా సమస్యల గురించి తెలుసుకున్నారు. అది అపోజిషన్ లీడర్గా ఏ లీడర్ అయినా చేయాల్సిన పని చేశారు. ఆయన అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఆయన నవరత్నాల్లో పెట్టిన ఏదైతే ఆయన మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో ఆ హామీలను మొదటి రోజు నుంచే ప్రతి వైఎస్ఆర్సీపీ లీడర్కి ఇచ్చిన ఆయన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇదే భగవద్గీత, ఇదే బైబిల్, ఇదే ఖురాన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తు చేసుకోండి, ప్రజలకు సర్వీస్ చేయండి అని చెప్పారు. ఇది చెప్పింది లాస్ట్ 4.5 years, అంటే 2019 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు ఈ పని చేశారు. ఓన్లీ లాస్ట్ 3 months ఆయన కరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్ళి 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు ప్రతి కార్యకర్తను, ప్రతి లీడర్ను. మనము లాస్ట్ ఆల్మోస్ట్ 55 monthsలో మనం ఏమేమి సర్వీస్ చేశాము,
ఏమేమి మనం ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ అయినాయి, మనము మన గవర్నమెంట్ ఉండడం వల్ల వాళ్ళకి ఎలా మేలు జరిగింది, అది 1-2 సార్లు గుర్తు చేయండి. గుర్తు చేసి పాజిటివ్గా ఓటు అడగమని చెప్తున్నారు. అంతేగాని వాళ్ళని ఎక్కడా మభ్యపెట్టడం లేదు పబ్లిక్ను. కాబట్టి ప్రజలు 1-2 సార్లు గుర్తు చేసుకోండి. మీకు వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ఓటేస్తే వాళ్ళకు మాకు మేలు జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటే అందరికీ, ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలకు ఇంకా వచ్చే ముందు రోజుల్లో వెల్ఫేర్ మెజర్సే కాకుండా వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా డెవలప్మెంట్ ఇంకా చేయడం జరుగుతుందని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. మీరు 1-2 సార్లు ఆలోచన చేసి ఓటు వేయండి. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మనము మళ్ళీ రాలేదనుకోండి, అది ఎస్పెషల్లీ బడుగురు బలహీన వర్గాలు వారు చాలా కోల్పోవడం జరుగుతుందని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.